హాయ్ అండి, అందరికీ నమస్తే. లంచ్లోకి నేనైతే చిక్కుడుగాయ అండ్ టమాటా కర్రీ చేస్తున్నా. మీకు కూడా చూపిస్తాను, చూడండి. ఒక హాఫ్ బౌల్ ఆయిల్ తీసుకోండి, కొంచెం జీలకర్ర వేసుకోండి. ఈ చిక్కుడుగాయ టమాటాలోకి పచ్చిమిర్చి చాలా బాగుంటుంది. కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకోవాలి. అలా చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఒక ఆనియన్ ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి. నేను చిక్కుడుకాయ చుంచి ఇలా వాటర్లో వేసుకొని ఒకసారి కడిగి వేసుకుంటాను అన్నమాట. సో ఇప్పుడు ఈ చిక్కుడుకాయని ఇందులో వేస్తున్నా. సో మొత్తం చిక్కుడుకాయను వేసేసుకున్నా. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 minutes ఉడకనివ్వండి. చిక్కుడుకాయ ఆయిల్లో మంచిగా ఫ్రై అయింది చూడండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టమాటాలను ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోండి. అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరో 2 నిమిషాలు ఉడకనివ్వండి. టమాటాలు ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. పచ్చిమిర్చి ఎక్కువ వేసిన కదా, సో అందుకని కారం తక్కువ వేస్తున్నా. అలానే ముందు కొంచెం సాల్ట్ వేసా కదా, దాన్ని బట్టి వేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మూత పెట్టుకొని మరో 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లంచ్లోకి మీరేం కర్రీ చేశారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.